పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. జెరమీయా గారు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, ఈ రెండవ సభ కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సమయంలో ప్రభువా మీ దాసులను నిలబెట్టి మాకు కావలసిన మాటలు అందించినందుకు స్తోత్రములు. ప్రవచన దేవుని సంఘాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మీ దాసులు వాక్యము చెప్పడానికి సిద్ధపడుతున్నారు. వర్తమానికులను మీ ఆత్మచేత అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు ప్రభువా, ఆశీర్వాద అయ్యగారిని బట్టి, కుమారుడు ప్రభువా మీ దాసుడు శ్రీధర్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. వచ్చినటువంటి సంఘమును, సంఘ సభ్యులను, చిన్నపిల్లలను, పెద్దవారిని అందరినీ మీ ఆత్మచేత అభిషేకించండి ప్రభువా. మీ ఆత్మాభిషేకమును కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమే వినిచుండగా వినగలిగే మనసును వరకు దయచే ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మీ సహాయమును ఈ స్థలములో మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభు. జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమం అంతటిలో, వర్తమానం అంతటిలో మీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇంకనూ అనేక మందిని ప్రభువా మీరు ఏలవేసి తీసుకురండి. మీరు వారిని ఆకర్షించండి ప్రభువా. మీరు వారిని దర్శించండి ప్రభువా. వారిని మీరు తట్టండి ప్రభువా. కూడికలు జరుగుతున్నాయి, మందిరానికి వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి, జీవితములను సరి చేసుకోవాలి, జీవితంలో సరిదిద్దుకోవాలి అనేటువంటి గొప్ప ప్రభువా వారికి నడిపింపు దయచేయండి. ఇంతవరకు చేసిన ప్రభువా సహాయాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ మీరే ఘనతను మహిమను పొందవలసిందిగా మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము. రమేష్ గారు వచ్చి చదువుతారు. రండి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము. సమస్త దేశములారా యెహోవాకు ఉచ్చాధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞాతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి,
ఆయన నామను గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసి మమ్మనుకులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, యేసయ్య నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఉపవాస కుటుంబంలో ప్రభా మొదటి దినంలో ఎంతగానో ప్రభా జయప్రదం చేసిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. రెండవ దినంలో ప్రభా నీ నామంలో మొదటి కొడుకు ప్రభా మేము చేరి ఉన్నాం ప్రభా. ఇంతవరకును పాటలతోనూ ఆరాధన క్రమంలోనూ అదేవిధంగా తండ్రి బైబిల్ చదువులో నువ్వు తోడై ఉన్న దేవా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. నీ దైవదాసుడి ప్రభా ముఖ్య మాకు ఆత్మీయ ఆహారం అందించడానికి నిలబడుచుండగా ప్రభా నీ నామల ప్రభా ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి నీ సిలువ సాటును మరుగుపరిచి ప్రభా మాకు కావాల్సిన జీవాహారం అందించమని అడుగుచు వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచమని అడుగుచు వేడుకొంచు ప్రార్థన చేస్తాం ప్రభా. రానేల బిడ్డను త్వరగా తోడుకుని రమ్మని అడుగుచున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నీ దైవదాసుని దీవించి ఆశ్రయించి మమ్మల్ని కాచి కాపాడమని అడుగుచు వేడుకొంచు మా ప్రభుడును రక్షకుడును యేసు క్రీస్తు నామం ద్వారా అడుగుచు వేడుకొంచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందామండి. దైవజనులు వచ్చారు, మరి తీసుకొస్తాం. దైవజనులు కరెక్ట్గా టయానికి వచ్చారు. మరి దైవజనుల్ని దేవుడు వాడుకునేలాగా మరి దేవదాసయ్య గారు మన మధ్యకి రావటం అంటే చాలా సంతోషకరమైనటువంటి వారి విషయం. ఖాళీ ఉండదు. అయినను మాట ఇచ్చారండి. మాట ఇచ్చిన ప్రకారంగా మనకి వాక్యం అందించడానికి వచ్చిన దైవదాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఇప్పుడు వెంటనే మరి సమయం ఇచ్చేస్తాను, మరి వాక్యం అందిస్తారండి. మనం అందరం చప్పట్లు కొట్టి ఆయన్ని రప్పిస్తాం. ప్రభువునందు ప్రియులరా, గత కాలమంతా దేవుడు మనలను కాపాడి ఈ ఉపవాస కూడికల్లో ఆయనను ఆరాధించడానికి ఆయన ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రయాగం చేద్దాం. హల్లెలూయా. ఈ మీటింగ్లు ఏర్పాటు చేసి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ఆశీర్వాదం అయ్యగారికి, అలాగే దైవజనులు జిర్మియా గారికి, దైవజనులు శ్రీధర్ గారికి, కూడి వచ్చిన నా సోదరులైన మీ అందరికీ, ఈ నెహ్రూ కాలనీలో ఉన్న పెద్దలకు పిన్నలకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. నిజంగా మనం ధన్యులం. కరోనా వైరస్ వచ్చింది, ఫస్ట్ వేవ్ అయ్యింది, సెకండ్ వేవ్ జరుగుతుంది, థర్డ్ వేవ్ కూడా వస్తుందట. చాలామంది ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయారు. మనం ఈరోజు వరకు ఇలా ఉన్నామంటే కేవలం మాస్కు, అంతేనా? మాస్క్ పెట్టుకున్న వాళ్ళంతా వెళ్ళిపోయారు, మనం మాస్క్ పెట్టుకున్నాం కాబట్టి ఉన్నాం, అంతే అంటారా? కాదా? మరి ఏంటి, ఎలా ఉన్నాం మనం? దేవుని దయ. మాస్కు కాదు, శానిటైజర్ కాదు, డిస్టెన్స్ కాదు. మిగతా వాళ్ళు శానిటైజర్ రాసుకోలేదా? డిస్టెన్స్ పాటించలేదా? మాస్క్ పెట్టుకోలేదా? పెట్టుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, పెట్టుకోలేని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు వరకు మనం ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. ఎందుకంటే 127వ కీర్తన
మొదటి వచనములో ఇలాగున ఉన్నది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. ఆ మాటను బట్టి దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవదాసు, నువ్వు మాస్క్ పెట్టుకున్నా, శానిటైజర్ రాసుకున్నా, డిస్టెన్స్ పాటించినా, నేను నిన్ను కాపాడకపోతే నీ ప్రయాసంతా. యెహోవా పట్టణమును కాపాడాలి. పట్టణము అనగా ప్రజలు. ప్రజలను యెహోవా దేవుడు కాపాడకపోతే 4 దిక్కుల్లో ఎంతమంది కాపలా కాసినా, నిద్రపోకుండా కాపలా కాసినా వారు కాపాడలేరు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడే కాపాడాలి. ఈరోజు వరకు మనం ఇలాగున్నామంటే మనల్ని ఎవరు కాపాడారు? దేవుడు కాపాడాడు. మరి అందుకు మనం ఏం చేయాలి? కీర్తనల గ్రంథం 136వ కీర్తన, 136వ కీర్తన మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన దయగలవాడు కాబట్టి బతికిపోయాం. ఆయనకే దయ లేకపోతే, ఆయనకే కోపం ఎక్కువైపోతే ఇంతమంది ఉండగలమా? ఆయన దయగల దేవుడు. అందుకే ఈరోజు వరకు మనం ఇలాగున్నాం. ఆయన మనల్ని కాపాడాడు, కరోనా నుండి కాపాడాడు. ఇంకా డెంగ్యూ జ్వరాలు, ఇప్పుడు ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరొక పక్క టైఫాయిడ్ జ్వరాలు. ప్రజలకు నెమ్మది లేదు, ప్రజలకు శాంతి లేదు. ఎక్కడ చూసినా దుర్వార్తలే, మంచి వార్తలు వినబడడం లేదు. మరి ఈరోజు వరకు ఇలాగున్నామంటే కేవలం ఆయన కృప, ఆయన దయ. అందుకొరకు కీర్తనాకారుడు ఏమంటున్నాడు? యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. మనమంతా ఇంతవరకు దేవుడు కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. అందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా ఎంతసేపు స్తోత్రం చెప్పగలరో అంతసేపు చెప్పండి. హల్లెలూయా. అబ్బా, చాలాసేపు చెప్పారు. దేవునికి స్తోత్రం. మరోసారి హల్లెలూయా. ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణాన్ని మనము స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం స్తుతుము యేసు నాదుని. చప్పట్లు కొడదాం.
దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఆయన కృప నిరంతరముండును. వాక్యంలో నడిచేసేసాం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా లేదా? చెల్లించాం. మరో మాట, 100వ కీర్తన 4వ వచనం. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో. బాగుంది. మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే చెల్లించేశాం. ఇప్పుడేముంది? కీర్తనలు పాడుచు అయ్యి గొడవ అసలైన దూదులేస్తున్నారు మీరు. అది అంటాం మనకిట్టం లేదు. కృతజ్ఞతార్పణలు చెల్లించొచ్చు. మీరు కావాలని వదిలేశారా? మరిచిపోయి వదిలేశారా? అది ఎందుకు వదిలేశారు? అది వాక్యంలో ఉందా లేదా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే చెల్లించాం. మరి ఇప్పుడేమి చెల్లించాలని ఉంది? కృతజ్ఞతార్పణలు. అర్పణ, సమర్పణ. కృతజ్ఞతగా కరోనా నుండి నువ్వు మమ్మల్ని కాపాడావు. చేసిన మేలు మరిచిపోకుండా ఉండడమే కృతజ్ఞత. మనం లూకా సువార్త 17వ అధ్యాయం 15వ వచనం చదివితే అక్కడ ఇలాగుంది. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. దేవా దయ చూపించ, వెళ్ళిపోండి బాగైపోతారన్నాడు. వెళ్ళిపోతుంటే మధ్యదారిలో ఇంకా ఇంటికి వెళ్ళకముందే 10 మంది బాగైపోయారు. అందులో ఒకడన్నాడు, ఒరే ఆ యేసుబాబు దయ వల్ల బాగుపడ్డాం, దేవుడికి ఇచ్చుకోవడానికి మన దగ్గర ఏముంది? ఊరు బయట ఏడ్చాం ఇంతవరకు, ఓ పైన పాట ఇంటోళ్ళు తెచ్చేడితే తిన్నాం, లేకపోతే పస్తున్నాం. ఆ బాబు దయదలిసి మళ్ళా ఇంటికి వెళ్ళిపోయేలాగా చేశాడు. ఈ రోగమే తగ్గకపోతే ఇంటికి కాదు కదా, ఊరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. దయ చూపించయ్యా, కరుణించయ్యా అంటే బాగు చేసేసాడు. మళ్ళీ వెళ్ళిపోండి బాగవుతారు అన్నాడు. ఆయన మాట ప్రకారం బాగైపోయాం. కానీ చేసిన మేలు మర్చిపోకూడదు. మేలు చేసిన ఆయన్ని బతుకులో మర్చిపోకూడదు. మనం వెళ్ళి ఓ దండ పెట్టుకుని వచ్చేద్దాంరా అన్నాడు అందులో ఒకడు. అందరూలాగా ఉంటారు ఏంటండి? మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సంఘంలోనైనా, ఊర్లోనైనా, ఇంట్లోనైనా మంచి చెడ్డ ఉంటుంది ప్రతి ఇంట్లోనూ. మరి మీ ఇంట్లో లేదేమో నాకు తెలియదు. మా ఇంటి గొడవ చెప్పను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచివాళ్ళు ఉంటారు, సంఘంలో కూడా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అందరికీ సంఘం, అందరికీ మందిరం అందరినీ మంచోళ్ళుగా చేయడానికి రాగా వాళ్ళే మంచోళ్ళు అయిపోతారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక్కడే మంచోడు 10 మందిలో. మంచి ఎప్పుడు తక్కువ ఉంటుంది, చెడ్డ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. నికార్సైన సరువు తక్కువ, రేటు ఎక్కువ. డూప్లికేటు ఎక్కువ, రేటు తక్కువ. దేని విలువ దానికి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 10 మందిలో మంచోడు ఒక్కడే. ఆడన్నాడు, ఆ దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదురా, కృతజ్ఞతగా వెళ్ళి ఓ దండం పెట్టుకుని వద్దాం రండిరా అంటే, రేయ్ బాగైపోయిన తర్వాత బాబు ఎందుకురా అన్నారు వాళ్ళు. ఇంకేసు బాబు వద్దు మనకే, బాగైపోయాం కదా. ఎంతకాలం నుంచి ఈ కుటుంబానికి దూరంగా ఉన్నాం, ఎంతకాలం నుంచి ఊరికి దూరంగా ఉన్నాం. ఇప్పుడు ఏదో అవకాశం వచ్చింది. భార్య అంటే ప్రేమ లేదంటారా నీకు? పిల్లలంటే ప్రేమ లేదా? ఊరంటే ప్రేమ లేదా? ఇప్పుడే వెళ్ళాలా యేసుబాబు దగ్గరికి? వెళ్దాంలే, ఇప్పుడేమొచ్చింది ఇంటికి వెళ్ళిపోతారని 90 వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోతున్నారు కనుక నేను వచ్చేస్తాను మీతో అనలేదు. మంచోడు మంచోడే, ఎప్పుడు మంచోడుగానే ఉంటాడు వాడు. మీరు వెళ్తే వెళ్ళండి, నేను రాను, నేను ఆయన దగ్గరికి వెళ్తానని వాడు పరుగున వచ్చి యేసు ఎదుట సాగిలపడి
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు అన్నారు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడంటే ఈడేం చెప్తాడు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ సమరయుడికేనా, ఈ తక్కువ వాడికేనా కృతజ్ఞత? ఆ గొప్ప గొప్ప వాళ్ళకి నేను మేలు చేశాను కదా, అయ్యో రాలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు అని బాధపడి వచ్చిన ఆయన్ని బట్టి సంతోషించాడు. ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టేలాగా ఉండాలా, మనం బాధ పెట్టేలాగా ఉండాలా? సంతోషపెట్టేలాగా ఉండాలంటే లాక్డౌన్ కాలం అంతా, కరోనా కాలం అంతా ఈరోజు వరకు దేవుడు కాపాడాడంటే అది దేవుడు చేసిన మేలే కదా. మేలు అంటారా కాదంటారా? బుర్రకాయ ఒప్పుకండి, నోటితో మాట్లాడాలి. మేలు అంటారా కీడంటారా? అది గది మీకు బాగా వచ్చు మాటలు. మీకు ఆ పైపు దగ్గర ఇంట్లో ఎంత గట్టి మాటలు వస్తాయో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలు చేశాడు. మరి మేలు చేసినందుకు వాడు యేసు ప్రభు దగ్గరికి వెనక్కి వచ్చాడే, స్తోత్రం చెప్పాడే. ఈ ఉపవాస కూటాలకి రావాలా అక్కర్లేదా? ప్రభువా, గత కాలంలో నా తోటోళ్ళు కొంతమంది మా బంధువులు వెళ్ళిపోయారయ్యా, డబ్బు లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణం దక్కలేదు. మరి ఈరోజు వరకు ఇలాగ ఉన్నానంటే కేవలం నీ కృప అని చెప్పి దేవుని సంధికి వచ్చేయాలి. వాడు వచ్చినట్టు దేవుని సంధికి రావాలి. మీరంతా వచ్చారు, చాలా సంతోషం. గట్టిగా చప్పట్లు కొడదాం. మా మగోళ్ళకి పనులు ఎక్కువ, వాళ్ళ పని చేయకపోతే రాత్రికి భూ ఉండదు. మీకోసమే పనికి వెళ్తున్నారు, కష్టపడుతున్నారు. లేకపోతే గుడి అంతా మా ఊళ్ళే నిండిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు పని ఏముంది? వంట చేసేస్తారు, మీటింగ్ ఉంటే మీటింగ్కి వచ్చేస్తున్నారు, మీటింగ్ లేకపోతే సీరియల్ పెట్టి సీరియల్ తర్వాత సీరియల్ తెగ చూసేస్తున్నారు. అందుకే మీకు కబుర్లు ఎక్కువ వస్తున్నాయి, మా ఊళ్ళకి రావట్లేదు. అందులో చూసినవన్నీ చెప్పేస్తున్నారు మీరు. ఏదేమైనా మీరు రావడం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. మా వాళ్ళు కూడా రాత్రికి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికి అందరూ వచ్చేయాలి. దేవుడు చేసిన ఉపకారములలో దేనిని, ఎక్కడుంది? 103వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రం. కరోనా నుండి దేవుడు కాపాడాడు, అది ఆయన చేసిన ఉపకారం. దానిని మనము మర్చిపోకూడదు. మర్చిపోకుండా దేవుని మందిరానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది, కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. దేవునికి స్తోత్రం. వాడు పేదోడు, లేనోడు కనుక ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఉన్న బాగుపడిన ఒక కుష్ఠరోగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, పర్వాలేదు, అందరి బతుకులు దేవుడికి తెలుసు. మనకు బాగుండి కూడా స్తోత్రం నాయన అని చెప్పేసి వెళ్ళిపోవచ్చా? బాగున్న వాళ్ళు ఏం చేయాలి? కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. మరి అర్పిందామా? ఇది రాగానే మొదలెట్టాడేట్రా బాబు ఈయన. ఎందుకంటే మరి నేను ఇవాళ వచ్చాను, కరోనా వచ్చిన తర్వాత. అసలు అయ్యగారిని చూడడానికి కూడా రాలేదు. ఎందుకంటే నాది ఆయనకు వచ్చేద్దేమో, ఆయనది నాకు వచ్చేద్దేమో అని. ఎక్కడికి వెళ్ళలేదు. 4 గోడల మధ్యన ఇంట్లో ఉన్నాను. ఎంత పిచ్చెక్కిపోయిందో. తిరిగి ఓడి ఇంట్లో ఉండగలడా? నేను ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా దేవుని సేవలో తిరుగుతాను. లాక్డౌన్ ఎట్టేశారు, బయటకు వస్తే కొట్టేస్తామన్నారు. అందుకని నేను అసలు బయటికి వెళ్ళలేదు. వాళ్ళని పంపాను ఏదైనా తేటాకి. 4 గోడల మధ్య ఉన్నాను.
ఎవరితో మాట్లాడుకోను, బోరు కొట్టేసింది, పిచ్చెక్కిపోయింది. దేవుడా దేవుడా ఈ లాక్డౌన్ తీసేయి నాయన, ఈ లాక్డౌన్ తీసేయి నాయన అని దేవుడికి మొర్రబెట్టాను. తీసేసాడండి. దేవునికి స్తోత్రం. తీసింది మొదలుకొని ఈరోజు వరకు చర్చిలో ఒక్క ఆదివారం కూడా ప్రార్థన మానలేదు, ఆరాధనలు జరిగిస్తున్నా. దేవునికి స్తోత్రం. 2 ఆరాధనలు, 8 గంటలకు ఒక ఆరాధన, 10 గంటలకి. మా చర్చి ఒక ఆరాధనకు సరిపోద్దా అందరికీ? మరి 2 ఆరాధనలు ఎందుకు పెట్టానో మీకు తెలుసా అమ్మా? కోవిడ్ గురించి అంట, కోవిడ్ గురించి, కరోనా గురించి. ఎందుకంటే దగ్గర కూర్చోవద్దన్నారు, దూరంగా కూర్చోవాలన్నారు. మరి దూరంగా కూర్చోవాలంటే కుర్చీలు పెట్టి కుర్చీలో కూర్చోమన్నాను. అలా కూర్చోబెడితే అందరికీ సరిపోతుందా? అందుకని 2 ఆరాధనలు ఎట్టి వచ్చేటప్పుడు మా వాళ్ళే శానిటైజర్ కొడతారు, కొట్టించుకోవాలి. శానిటైజర్ కొట్టించుకొని మాస్క్ ఎట్టుకొని, జ్వరం కూడా ఉందో లేదో చూస్తారు మా వాళ్ళు, చూపించుకొని అప్పుడు చర్చిలోకి రావాలి. ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చోకూడదు. భార్యాభర్తలు అయినా సరే, తోడుకోడళ్ళు అయినా సరే, అన్నదమ్ములు అయినా సరే. ఎక్కడైనా అన్నదమ్ములు గుళ్ళో కాదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడైనా భార్యాభర్తలు గుళ్ళో కాదు. ఎప్పుడు వరకు? కరోనా పోయే వరకు. దేవునికి స్తోత్రం. భర్త కుర్చీలో మధ్య కుర్చీదులు పెట్టాలి, ఆ తర్వాత భార్య. అలాగా పిల్లలు కూడా అలా కూర్చోబెడుతున్నాం కనుక ఇంకా 2 ఆరాధనలు పెడుతున్నాం. మాండం లేదు, మా వాళ్ళు వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మీలాగే మాస్కులు పెట్టుకుని వస్తున్నారు కొంతమంది మాస్క్ తీసేసి వచ్చేస్తున్నారు. మాస్క్ తీయొద్దు, పెట్టుకోండి అని చెప్తున్నాం. దేవుడు కాపాడుతాడు కదండి, మాస్క్ ఎందుకండి అంటున్నారు. దేవుడు కాపాడి వాళ్ళకి మాస్క్ అక్కర్లేదా? దేవుడు కాపాడుతాడు. నేను అగ్ని ఇస్తాను మీకు, పట్టుకుంటారా? దేవుడు కాపాడుతాడు కదమ్మా, పట్టుకోవచ్చు కదా. ఎందుకు పట్టుకోరు? కాలుతుందని మీకు తెలుసు. మరి కాలేటప్పుడు దేవుడు కాపాడుతాడని పట్టేసుకుంటే చేతులు కాలిపోతాయి. మరి అక్కడ జాగ్రత్త పాటిస్తున్నామే, ఇక్కడ కూడా జాగ్రత్త అవసరమా అనవసరమా? పెట్టుకోవడం మానేయడం అది మీ ఇష్టం, కానీ జాగ్రత్తలు అనేవి ఉన్నాయి. జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఇదిగో చూసారా, నా మాస్కు పెట్టుకునే వచ్చాను, ఇప్పుడు తీసేసి మాట్లాడుతున్నాను. మరి పెట్టుకుని మాట్లాడాలి కదండి అంటారు మీరు. పెట్టుకుని మాట్లాడితే ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తే ఇది అదేమో అనుకుని నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతారో అని భయం వేసి మాస్క్ పెట్టుకోలేదు. కానీ ఈ మైక్ మాస్క్ వేసాను, చూసారా? మూతకు తీసేసాను, మైక్ వేసేసాను. నా చిన్నప్పుడు లేకదూడలకే బుట్ట కట్టి ఊరమ్మ మూతికి. అయ్యేం పుణ్యం చేసుకున్నాయో బుట్టలేదు. ఇప్పుడు లేని పోని బుట్ట మనకు వచ్చిందమ్మో. మనమేం పాపం చేసుకున్నామో ఏంటో నాకు అర్థం కాదు. మనం మాస్క్ అనే బుట్ట వేసుకుంటున్నాం. ఎందుకు వచ్చింది తిప్పలో? ప్రియులారా, రాక వేసుకోకపోతే కరోనా వచ్చేద్దేమో, ముక్కులో దూరిపోద్దేమో, నోట్లో దూరిపోద్దేమో, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోద్దేమో, ఊపిరి ఆగిపోద్దేమో భయం. అందుచేత మాస్క్ వేసుకుంటున్నాం. మైక్ ఉంది, మహానుభావులు అందరూ వాడుతున్నారు ఈ మైకు. ఎవరిలో ఏముందో మనకేం తెలుసు. మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిది కదా. దేవునికి స్తోత్రం. అందుకే మైక్ మాస్క్ వేసాను. ఏదేసినా ఈరోజు వరకు దేవుడు మనలను కాపాడు. గతంలో మనకి లాక్డౌన్ ఉండి మీటింగులు జరగలేదు, ఆరాధనలు జరగలేదు, ఉపవాస కూటాలు జరగలేదు. అటువంటి పరిస్థితి నుండి దేవుడు కాపాడి ఈరోజు ఉపవాసం ఉండి దేవుని సందులో ప్రార్థించుకునే అవకాశం ఇచ్చాడు గనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. దేవునికి స్తోత్రం. ఆదికాండం 4వ అధ్యాయంలో అన్నదమ్ములు 2 ఉన్నారు. వాళ్ళ పేర్లేంటో చెప్తారా? కయ్యేను, హేబేలు. మీకు బాగా తెలుసు, మరి నన్నెందుకో పిలుస్తారు ఈ ఆశీర్వాదం అయ్యగారు. దేవుని స్తోత్రం చెప్పండి. తండ్రి కొడుకులు 2 బాగా నేర్పేశారు మీకు అన్నీ. దేవునికి స్తోత్రం.
ఎవరో వాళ్ళ పేర్లేంటి? కయ్యేను, హేబేలు. పెద్దోళ్ళు అయ్యారు. కయ్యను ఏం చేస్తాడు? డాక్టరా, యాక్టరా? ఆయన వ్యవసాయం చేసేవాడు. కయ్యను ఏం చేస్తాడు? రైతు, మంచి పంటలు పండిస్తాడు. హేబేలు ఏం చేస్తాడు? గొర్రెల కాపరి. వీళ్ళిద్దరూ దేవునికి ఏం తెచ్చారు? ఒకడేమో పొలము పంటలో కొంత తెచ్చాడు. చిన్నోడు హేబేలు ఏం తెచ్చాడు? తన మందలో ఉన్న గొర్రెలలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. క్రొవ్విన వాటినంటే మంచియా చెడ్డయా? మంచి తెచ్చాడు. కయ్యను తన పొలము పంటలో కొంత దేవుడికి తెచ్చాడు. అవి కూడా ఎటువంటివో మనకు తెలియదు. దేవుడు ఎవరి ఇచ్చుకున్నాడు, ఎవరి ఇచ్చుకోలేదు. హేబేలు ఇచ్చిన ఆ గొర్రెలను తీసుకున్నాడు, ఆ అర్పణ తీసుకున్నాడు. కయ్యను ఇచ్చిన అర్పణ తీసుకోలేదు. మీరు ఇద్దరు ముగ్గురు వచ్చి నాకు ఏదో ఇచ్చారు, ఒకళ్ళు తీసుకుని ఇద్దరు నాకు వద్దన్నాను అనుకో, ఆ ఇద్దరికి భలే సంతోషం ఉంటుంది. మా ఇచ్చుకోలేదు అనే. అక్కడ ఆమె దగ్గర తీసుకున్నారు, మా దగ్గర ఎందుకు కోపం వస్తుందా రాదా? కనుక ఎవరిచ్చినా తీసుకుంటాను, నేను వద్దన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. మీరు సంతోషించాలి. ఒకళ్ళని బాధ పెట్టి ఒకళ్ళని బాధ పెట్టకపోవడం నాకు ఇష్టం ఉండదు. మరి కానీ దేవుడు, నేను ఒకవేళ ఒకళ్ళు తీసుకుని ఒకళ్ళు తీసుకోకపోతే తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొట్టడానికి వచ్చేస్తారు. దేవునికి నాది ఎందుకు తీసుకోలేదని. మరి దేవుడేమో ఒకళ్ళు తీసుకున్నాడు, ఒకళ్ళు తీసుకోలేదు. దేవుని కొట్టడానికి వెళ్ళండి. దేవుడు కనబడతాడా? అందుకే ఆయన అలా చేస్తాడు, నేను ఇలా చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ అన్నదమ్ముల్లో ఎవరు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? అర్పణ తీసుకోలేదని కోపం వచ్చి దేవుణ్ణి ఏం చేయలేక, ఈడు మా తమ్ముడు ఉన్నాడే, నేను ఎలా కట్టుకెళ్ళానో వాడు అలా తీసుకురావాలి కదా, వాడు నాకంటే మంచి తీసుకొచ్చాడు, దేవుడు ఇచ్చుకున్నాడు, నా ఏమో దేవుడు తీసుకోలేదు, అంత ఈడు వల్లే జరిగిందని ఒకసారి పొలంలో పనిచేస్తూ ఉండగా తమ్ముని మీద పడి తమ్ముని చంపేశాడమ్మా. మొట్టమొదటి నరహంతకుడి భూమి మీద ఎవరు చెప్పండి? కయ్యను. తమ్ముడని కూడా చూడలేదు, ప్రేమ లేదు. ఏం తప్పు చేశాడు తమ్ముడు? వీళ్ళిద్దరూ అసలు ఎందుకు తెచ్చారు? హేబేలు ఎందుకు తెచ్చాడో తెలుసా? ప్రభువా, నా గొర్రెలు నువ్వు కాపాడావు, సింహాలు ఎత్తుకెళ్ళిపోకుండా, ఎలుగుబంట్లు ఎత్తుకెళ్ళిపోకుండా, గొర్రెలు చచ్చిపోకుండా, వాటికి ఏ రోగం రాకుండా నా మందను కాపాడి పెద్దది చేసావు. ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చగలను? కృతజ్ఞతగా నువ్విచ్చిన మందలో నుండి మంచి వాటిని ఏరి నీకు ఇవ్వడానికి తెచ్చాను, స్వీకరించు అన్నాడు. దేవునికి స్తోత్రం. కయ్యనుకు ఆ కృతజ్ఞత లేదు. నేనేసిన మందు, నేను చేసిన పని, ఇందులో దేవుడిది ఏముంది? అసలు దేవుడికి ఎందుకు ఇవ్వాలి? అయినా అందరూ ఇస్తున్నారు. మా అమ్మ నాన్న కూడా, రే దేవుడు చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకూడదురా. పంట పండించిన తర్వాత నువ్వు కృతజ్ఞతగా దేవునికి అర్పణ పట్టుకెళ్ళు. అమ్మ నాన్న చెప్పారని ఏదో ఇష్టం లేకపోయినా కొంత పంట అట్టుకొచ్చి, దేవుడికి ఏది ఇష్టమో మీకు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును అని ఉంది. ఎక్కడుందో మీరు పట్టుకోవాలి. ఎక్కడుందో చెప్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును అనే మాట ఎక్కడుందో మీరే చూసుకోండి, మీరే చదువుకోండి. నేను మర్చిపోయాను, నన్ను ఏమనొద్దు, పెద్దోడిని అయిపోయాను, అన్నీ మర్చిపోతున్నాను. చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము,
2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయములో 7వ వచనం సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములు నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇప్పుడు కయీనును ద్వేషించాడు, హేబెలును ప్రేమించాడు దేవుడు. కారణం ఏంటి చెప్పండి? ఎందుకని కయీనును ద్వేషించాడు, హేబెలును ప్రేమించాడు? ఈ వచనం ప్రకారం హేబెలు ఉత్సాహంగా, కృతజ్ఞతగా, మనఃపూర్వకంగా, అమ్మో దేవుడు లేకపోతే నా గొర్రెలు ఉంటాయా, నా గొర్రెలు నేను కాపాడుకోగలనా, నా గొర్రెలను నేను రక్షించుకోగలనా, ఆ సింహాలు రాకుండా, ఎలుగుబంట్లు రాకుండా, నా గొర్రెలను ఎత్తుకెళ్ళిపోకుండా, నా గొర్రెలకు రోగాలు రాకుండా అవి చక్కగా ఎదిగి చక్కగా పిల్లలను పెట్టాయి కనుక ఇంత పెద్ద మంద అయింది. ఇదంతా దేవుని కృప, దేవుని దయ, దేవుని ఆశీర్వాదం. ఇంత చేసిన దేవుడికి మరి ఎంతో కొంత ఇవ్వకుండా నేనే అనుభవించనా? అది కృతజ్ఞత అన్నా? దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదని ఉత్సాహంగా, ఇష్టపూర్వకంగా, సణుగు కొనకుండా, బాధపడకుండా పట్టుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. మరి కయ్యేను ఎందుకు ఇవ్వాలి? నేను కష్టపడ్డాను, నేను నీరెట్టాను, నేను కలుపు తీయించాను, నేను కూలిచ్చాను, నేను పనులన్నీ చేయించాను, మందు వేసాను. ఇందులో దేవుడిదేముంది? దేవుడికి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే అమ్మ నాన్న ఊరుకుని లేరు, ఎంతో కొంత ఇచ్చేద్దాంలే అని ఇష్టపూర్వకంగా ఇచ్చినవాడు సణుగుకుంటూ, బాధపడుతూ, మనఃపూర్వకంగా ఇవ్వలేదు. అటువంటి అర్పణ దేవుడు, నేను సేవ మొదలెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు అదే చెప్తాను. నేను చెప్పానని బలవంతంగా ఎవరు ఏది చేయొద్దు. మీరు మనస్ఫూర్తిగా ఉపవాసం ఉన్నారా? ఇష్టపూర్వకంగా ఉండండి. ఇప్పుడు ఎట్టాలా మా అయ్యగారు ఉపవాస కుట్టాలు? పని పాట లేదు. ఆయన ఎట్టేస్తాడు, మమ్మల్ని రమ్మంటాడు. ఎన్ని పనులు ఉన్నాయి, ఎలాగెళ్ళాలి, వెళ్ళకపోతే ఊరు కూడా వచ్చి ఆదివారం చెప్పేస్తాడు, 10 మందిలో చెప్పేస్తాడు అని బాధపడుతూ ఉపవాసం ఉండాలంట. అసలే ఉండలేను, ఎవరైనా పెడితే వద్దనలేను. ఇప్పుడు ఉపవాసం ఉండమంటున్నాడు. పెళ్ళిళ్ళకి పిలుస్తున్నారు, ఉపవాస కూటానికి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా. ఉపవాసం కూటానికి వెళ్తే ఏముంది? ఉపవాసమే. పెళ్ళికి వెళ్తే పలావ్. ఏం చేద్దాం? సణుగుతూ, బాధపడతా. అయ్యగారు బాధపడలేక ఉపవాసం ఉంటే, దేవుని సందుకు వస్తే దానికి ఫలితం ఉండదు. అయ్యగారి కోసం కాదు, మన కొరకు మనం ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. మన కుటుంబం కొరకు ఉపవాసం ఉండాలి, మన పిల్లల కొరకు ఉపవాసం ఉండాలి, మన నెహ్రూ కాలనీ కొరకు ఉపవాసం ఉండాలి. దేవుడు అందరినీ కాపాడాలని, అందరి పాడి పంట దీవించాలని, అందరి కొరకు ప్రార్థించడానికి ఇష్టపూర్వకంగా ఉపవాసం ఉంటే దాని ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సణుగుతూ బలవంతంగా ఉపవాసం ఉన్నా, అర్పణ అర్పించినా, బలవంతంగా పాట పాడినా, బలవంతంగా కొట్టినా, మా అన్న అని చప్పట్లు కొట్టినా ఫలితం ఉండదు. ఉత్సాహంగా, సంతోషంగా, నా దేవుడు నన్ను కాపాడాడు, నా పంట పండించాడు, నా మందను పెద్ద చేశాడు అని ఉత్సాహంగా దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించాలి. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు మనం కృతజ్ఞత అర్పణ అర్పించాలి. ఏం చెయ్యాలి మరి? కృతజ్ఞత స్తుతులు చెప్పేశాం కదా, స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతునని పాట పాడేశాం. దేవునికి స్తోత్రం. అర్పణ అర్పించేద్దాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును సమర్పణ చేయుము. నీ దేహము, ధనము,
అబ్రాహము నడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణయం. అబ్రాహము నడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును నీ బిడ్డల సేవకు నీచెదవా. చాలా బాగా పాడుతున్నారు మీరు అంతా. మీ స్వరాలు భలే వినబడుతున్నాయి, భలే పాడుతున్నారు. వీళ్ళు అంతా అనుకున్నాను వీళ్ళిద్దరూ మైకులో పాడుతున్నారని చూడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి ఏదైనా వీళ్ళిద్దరు స్వరాలే కాదు, మీ అందరు స్వరాలు వినబడుతున్నాయి. చక్కటి స్వరాలు ఇచ్చాడు మీకు. కోకిల స్వరం. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అంతా కోకిళ్ళే, కాకి కాదు. కాకి కావంటది, కోకిల భలే కూతుంది. దేవునికి స్తోత్రం. మా ఆశీర్వాదం అయ్యగారి చర్చలు అన్నీ కోకిళ్ళే. దేవునికి స్తోత్రం. కాకి కూడా లేదు. దేవునికి స్తోత్రం. చాలా బాగా పాడుతున్నారు, చాలా సంతోషం. అది పెద్ద సంఘం కదా, ఎవరు పాడుతున్నారో ఎవరు పాడడం లేదు నాకు అసలు కనపడదు. వాళ్ళు అందుకే కునికి తీసేస్తారు. దేవునికి స్తోత్రం. అయ్యగారికి కనపడదు కదా. పని కట్టుకుని గుళ్ళో కొంతమంది ఎందుకు వస్తారో తెలుసా? ఇంటికాడ ఫ్యాన్ ఉన్నా గాలి తగలడం లేదు, గుళ్ళోకి వెళ్తే మంచి గాలి తగులుద్ది. దేవునికి స్తోత్రం. మీరు చక్కగా వచ్చారు, పాటలు పాడుతున్నారు, అంతా సంతోషంగా చేస్తున్నారు. ఇదే దేవునికి కావలసింది. కనుక మనం అర్పణ దేవునికి సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము. పాట పాడేసాం, మరి అర్పణ ఏది? పాట పాడేస్తే అర్పణ అర్పించినట్టేనా? బహుశా ఉపవాస కూటాలు కదా, ఇప్పుడేమి ఇవ్వక్కర్లేదులే అని మీరు తెచ్చి ఉండరు, ఆదివారం తెస్తారు. కానీ కరోనా నుంచి దేవుడు కాపాడాడు కదా, మరి ఈ రాత్రి దేవునికి కృతజ్ఞత అర్పణ ఇచ్చేయాలి.
ఇద్దామా వద్దా? ఇద్దామన్న వాళ్ళు అంత గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇవ్వకపోతే మళ్ళా కరోనా ఎక్కడొస్తుందని భయం నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చేసిన ఉపకారాల్లో దేనిని దేవునికి స్తోత్రం. నీవు చేసిన ఉపకారములకు నేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దూరంగా వేలాది కొట్టేదనా, దూరంగా వేలాది కొట్టేదనా, నీవు చేసిన ఉపకారములకు నేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చినా చాలునా, గర్భఫలమైన నా ఇష్టపుత్రుని నీకిచ్చినా చాలునా, గర్భఫలమైన నా ఇష్టపుత్రుని నీకిచ్చినా చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేమి చెల్లింతును, నీ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేమి చెల్లింతును. గొప్ప ఘనతనము లేకుండా హృదయాన్ని నీకిచ్చినా చాలునా, గొప్ప ఘనతనము లేకుండా నీవు చేసిన ఉపకారములకు నేమి చెల్లింతును, 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 నీవు చేసిన ఉపకారములకు నేమి చెల్లింతును. హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారాలకి ఏమి చెల్లిస్తాం? దేవునికి స్తోత్రం. ఏదోటి చెల్లించాలి. ముఖ్యంగా కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. కనుక రాత్రికి మళ్ళా వస్తాను. నాకు కాదు, దేవునికి మీరు నేను కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. ఆరోగ్యంగా ఉన్నాం, ఆయుష్తో ఉన్నాం. ఇది కేవలం దేవుని కృప. కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. ఇవి ఉపవాస కూటాలు. ఏ కూటాలమ్మా? ఉపవాసం ఉండాలా? ఉండక్కర్లేదా? ఎందుకు ఉండాలి చెప్పండి. మరి నేను చెప్తాను, మీరు చెప్పకపోతే. అయ్యగారు చెప్పారు కనుక ఉండాలి, అంతే కదా కదా. మరి ఉండకపోతే ఆయన బాగా కోపడతారు కదా. అయ్యగారి కోసమా ఈ ఉపవాస కూటాలు? సంఘం ఉపవాసం ఉండాలా? సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలా? ఎక్కడన్నా ఉందా సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టు? అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనము నుండి, అపోస్తుల కార్యముల గ్రంథం
13వ అధ్యాయం మొదటి వచనము నుండి, అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ వాక్యం వినగోరుచున్నాం. గత కాలంలో కరోనా నుండి కాపాడి ఈరోజు సజీవులుగా నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ వాక్యం వినగోరుచున్నాం. మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి అందరి యొక్క అవసరతలు తీర్చి మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. మనం చదివిన వచనంలో ఒక సంఘం ఉంది. ఏ సంఘమో చెప్తారా? అంతియోకయలోనున్న మీది ప్రవచన దేవుని సంఘమా? మీదే రైటు. అంత్యోకయలో ఉన్న సంఘానికి ఊరు లేదు, పేరు లేదు అన్నట్టు ఉంది. ఏ సంఘం అది? అంత్యోకయలోనున్న, మరి మీ సంఘాన్ని ఏమనాలంటే ఆ ప్రకారం నెహ్రూ కాలనీలో ఉన్న సంఘం. ఇంతకీ నెహ్రూ కాలనీలో ఉన్న సంఘమైనా, అంత్యోకయలోనున్న సంఘమైనా, కొరింథులోనున్న సంఘమైనా, గలతీయులోనున్న సంఘమైనా, ఎఫెస్సులో ఉన్న సంఘమైనా అది దేవుని సంఘము. ఏంటి చెప్పండి? మిగతా పేర్లన్నీ మనం పెట్టుకున్నాం, కానీ దేవుని ఈ బండ మీద నా సంఘమును కడతాను అన్నాడు. ఎవరు? యేసు ప్రభు అన్నాడు. ఎవరితో అన్నాడు? పేతురుతో అన్నాడు. నా సంఘాన్ని కడతానన్నాడా? నీ సంఘాన్ని కడతానన్నాడా? నా సంఘం అన్నప్పుడు అది యేసయ్య సంఘమా, పేతురు సంఘమా? యేసయ్య కట్టిన సంఘం యేసయ్య సంఘం. యేసు ఎవరు? దేవుడు. యేసు దేవుడా, దేవుడు కాదా? మీకేమన్నా డౌటా? చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 1:5 5 అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే ఎవరు? ఆయనే నిజమైన దేవుడు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? నిజమైన, ఒరిజినల్, డూప్లికేటు కాదు, నిజమైన. యోహాను గారు తెలుసుకుని రాస్తున్నాడు. యేసు అంటే ఎవరో కాదు నాయన, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇప్పుడు యేసు ఎవరో మీరు చెప్పాలి. నిజమైన దేవుడు. యేసు నా సంఘాన్ని కడతానన్నాడు. మరి యేసయ్య సంఘానికి ఇంకో పేరేంటి? నిజమైన దేవుని సంఘం. దేవునికి స్తోత్రం చెబుదాం. రోమా పత్రిక, తీతు పత్రిక, తీతు పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 2:13. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ఎవరో చెప్పాలి. ఇప్పుడు మీరు
ఆ పై చదివా మీరు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మరియమ్మ కొడుకు అంటారు, కానీ అక్కడ అలా లేదు. యేసుక్రీస్తు మహాదేవుడు. మహాదేవుడు అంటే చిన్న దేవుడేనా, కొంచెం దేవుడేనా, గొప్ప. మరి ఏంటనుకుంటున్నారు? యేసుప్రభుని గురించి తెలియగానే మామూలుడు కాదు యేసుప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుప్రభు అంటే దేవదాసు అనుకుంటున్నారేంటి? నెత్తి మీద ఎంటుకలు ఊడిపోయి బోల్గడ్డ వేసుకుని తిరుగుతున్నాడు అంటానికి. ఆయన మహా గొప్ప దేవుడు. ఒక ఆయన అన్నాడంట, నేను నా చాలా గొప్పోడిని అన్నాడంట. ఎంత గొప్పోడు ఊరా అంటే, ఆయన తాడి చెట్టు ఎక్కి మొగ్గేసేస్తాను అన్నాడంట. ఏమెక్కి? అయ్యి బాబోయ్ నువ్వు చచ్చిపో. నేను చచ్చిపోను, వేసేస్తాను మొగ్గ, తాడి చెట్టు ఎక్కి అన్నాడంట. మరి వేసే అన్న, అంత సులువుగా వేస్తానండి. ఓ 30 రోజులు పూటకు ఒకళ్ళు భోజనం పెడితే 30 రోజులు అయిన తర్వాత నేను మొగ్గేస్తాను అన్నాడు. పూటకు ఒకళ్ళు చొప్పున ఫ్రాన్స్ ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, అన్నీ ఫ్రైలే. ఇప్పుడు అసలు ఏ ఉపవాసం ఉన్నారు, ఆ ఫ్రైలు కూడా చెప్పకూడదు. ఉపవాసం ముగించేస్తారేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మగా తిన్నాడు 30 రోజులు. 31వ రోజుని తాడి చెట్టు ఎక్కేశాడు. అయ్యి బాబోయ్ ఉరికేస్తాడంట. అనవసరంగా చంపేసినోడు నవ్వుతామేమో. ఒరే వద్దులేరా బాబు దిగరా అంటున్నారు. లేదో నేను మొగ్గేస్తానన్నాను, వేస్తాను, నేను చచ్చిపోను, మీకు ఎందుకు భయం అని ఎక్కేశాడు. ఎక్కేసి వేసేస్తాడు మొగ్గని చూస్తున్నారు. ఆడు వేయటం లేదు, చెట్టు ఎక్కువ కూర్చున్నాడు. మొగ్గ ఇరా బాబు అంటే, ఎప్పుడో వేసేసాను మీరు చూడలేదు అంటున్నాడు. ఎప్పుడు వేసేవరా అంటే, మందార మొగ్గ వేసాను, అది అక్కడ ఉంది చూడండి అని. అంత గొప్పోడు. వీళ్ళు అనుకున్నాను నిజంగా మొగ్గ వేసేస్తాడేమో అనుకున్నారు. ఆ మందార మొగ్గ ఒకటి అట్టుకెళ్ళి పైనుంచి కింద ఆడేసాడు. అరే మొగ్గేస్తానన్నావు ఇదే, మరి మొగ్గేస్తానన్నాను కానీ నేను వేసింది మొగ్గే కదా అంటున్నాడు. ఇంకేం చేస్తారు? ఇలా కబుర్లు చెప్పి గొప్పోళ్ళు అనుకుని పెంచుకుంటారు కొంతమంది. నా యేసు కబుర్లు చెప్పేవాడు. నేను ప్రాణం పెడతాను, చచ్చిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినాన తిరిగి. మరి లేచాడా లేవలేదా? మరి లేచినోడు గొప్పోడా లేవలేనోడు గొప్పోడా? నేను అన్నాను పొద్దుట్లు లేచిపోతానని, లేచిపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి. పడుకున్నవాడు ఎలాగా లెగుతాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. చచ్చిపోయి లేవాలి. దేవునికి స్తోత్రం. యేసు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన మరణమును జయించిన ఆయన మహాదేవుడే కాదు, మన రక్షకుడు. యేసు ఎవరు చెప్పండి? యేసు ప్రభుకి ఎన్నెన్నో పేర్లు పెడతారు కానీ ఈ బైబిల్లో లేవు. కానీ బైబిల్లో ఉంది యేసు మన రక్షకుడు. యేసు పుట్టినప్పుడు దేవదూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి ఏమి చెప్పిందో మీరు చెప్పాలి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన యేసు ఎవరు చెప్పండి? ఆ మాటను బట్టి రక్షకుడు. అందరూ చెప్పాలి యేసు ఎవరు? యేసు ఎవరు? అందుకే మనం పాడుతాం, రక్షకుండు దయించి నాడట మన కొరకు పరమ రక్షకుండు దయించి నాడట రక్షకుండు దయించి నాడు తారె కొల్ల పోయాలా రక్ష కొల్ల పోయాలారా తక్షణమున పోయి మనని ఫలములు దాము రక్షకుడు మన కొరకు రక్షకుడు ఇంకా పాట పెద్దది ఉంది. ముందు పాడిన 2 పాటలు పూర్తిగా పాడేశాను చాలా వరకు. ఇది పాడలేదు.
టైం అయిపోతుంది. అయినా ఇది నవంబర్ నెలలో పాడొచ్చా ఈ పాట? ఎప్పుడు పాడాలి? డిసెంబర్ వచ్చిన తర్వాత మిగతాది పాడుకోండి. దేవునికి స్తోత్రం. నాకు నవంబరు, డిసెంబరు, జనవరి ఉండదు. ఎప్పుడు ఏది జ్ఞాపకం వస్తే అది పాడేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని రోజులు క్రిస్మస్సే, అన్ని రోజులు గుడ్ ఫ్రైడే, అన్ని రోజులు ఈస్టరే. నాకు దేవునికి స్తోత్రం. నా కొరకు రక్షకుడుగా పుట్టాడు, మీ కొరకు రక్షకుడుగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్షకుడు లేకపోతే రక్షణ అంటే మోక్షం లేదు. రక్షకుడు లేకపోతే శిక్ష ఉంది. శిక్ష అంటే ఆరని అగ్నిగుండమే. పాపం వలన వచ్చు జీతము మరణం, అది రెండవ మరణం, అది అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావు. యేసు ప్రభుని నమ్మితే రక్షణ, నమ్మకపోతే మరి అందుకే యేసు ప్రభుని నమ్ముకున్నా. ఓ 10 ఎకరాలు ఇస్తాడని కాదు. అయ్యి బాబు ఎన్ని ఎకరాలు ఉంటే ఏంటి సుఖం? కరోనా వస్తే టీపీమని వెళ్ళిపోతాను. నా ఎకరాలు నాతో వస్తాయా? ఎంతమంది మహానుభావులు వెళ్ళిపోలేదు. ఒక ఇంట్లో 9 మంది ఉన్నారంట. అందులో ఒకడే తమ్ముడు, మిగతా వాళ్ళు అంతా అక్కలు. ఈ తమ్ముడే బయటికి వెళ్ళి కరోనా కాలంలో అన్నీ తెచ్చి ఇంట్లో వేసి ఊడంట. అక్కలు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు దేనికిని. కానీ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? అక్కలు వెళ్ళిపోయారు, తమ్ముడు ఉండిపోయాడు. విన్నారా ఇది ఎక్కడన్నా? ఒక ఆయన చెప్తే విన్నాను, మీకు చెప్తున్నాను. నా పని అంతా చూసి కాపీ కొట్టేయడమే. దేవునికి స్తోత్రం. ఈ చెవిలో పడ్డది, నోట్లోంచి వచ్చేది, దాచుకోలేను. అయ్యో పాపం, 8 మంది అక్కలు పోయారా? బయటికి వెళ్ళి తిరిగినోడు తమ్ముడు ఉన్నాడా? దేవుని దయ ఆడి మీద ఉందనుకోవాలి. మరి ఏం చెప్పుకోవాలి? అసలు బయటికి వెళ్ళినోడు పోవాలి, ఇంట్లో ఉన్నోళ్ళు బాగుండాలి. మరి వీళ్ళకి ఎవరు తెచ్చి అంటించాడో మనకేం తెలుసు? దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ తమ్ముడు వల్ల వస్తే ముందు తమ్ముడు పోవాలి కదా. రోజులు ఎలాగున్నాయో చూసారా? నేను బాగానే ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటే అది తప్పు. రేపేమి సంభవించునో అది మీకు తెలియదు. మీ జీవమే పాడుది. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే బ్రతుకు. ప్రియులారా, కరోనా కాలంలో బాగానే ఉన్నాడు. మా సంఘంలో ఒక 12 సంవత్సరాల బిడ్డ పోయిన వారంలో లక్షవారం జ్వరం వచ్చిందని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. డాక్టర్ అమ్మగారు చూసి జ్వరం తగ్గిపోద్ది, మందులు ఇస్తున్నాను, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, ఇంటికి తీసుకెళ్ళిపోయినారు. తీసుకెళ్ళిపోయారు. మళ్ళా జ్వరం వస్తే తీసుకురామన్నారు. శుక్రవారం మళ్ళా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే పరీక్ష చేశారు. ఏ జ్వరం అని? డెంగ్యూ అని తేలింది. ట్రీట్మెంట్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి కన్ను మూసాడు. ఎంత బాధ ఉందో! నాకే ఇంత బాధ ఉంటే ఆ ఇంటి వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. ఆ బిడ్డ అలాగవుతాడని అనుకోలేదు. అంతకుముందు ఆదివారం, ఒరే నువ్వు చదువుకున్న తర్వాత నీకు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి నా దగ్గరే అసిస్టెంట్ పాస్టర్గా పెట్టుకుంటాను రా అన్నాడు. ఉన్నాడు అసిస్టెంట్ పాస్టర్గా. నేను నోటు మాట అంటే అన్నాను, కానీ నా నోట్లో ఏముంది, నాలో ఏముంది? దేవుడు ఎవరిని ఎప్పుడు రమ్మంటే అప్పుడు. కానీ నాకు సంతోషం, చిన్న వయసులోనే ప్రభువుని నమ్ముకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, బాప్తిసం తీసేసుకున్నాడు, రక్షణ పొందాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. రక్షకుడు యేసే. రక్షకుడిని నమ్మకపోతే రక్షణ లేదు, శిక్ష తప్పదు, అగ్నిగుండం తప్పదు. మీకు పరలోకం కావాలా, అగ్నిగుండం కావాలా? పరలోకం కావాలన్న వాళ్ళంత గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి పరలోకంకి ఎవరు తీసుకెళ్తారు? ఆశీర్వాదం అయ్యగారా, నేనా, శ్రీధర్ గారు అనుకుంటా. ఏమంటారు? ఎవరు మగోళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు, ఇప్పుడు ఆడోళ్ళు తీసుకెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడోళ్ళు ప్రసంగాలు చేయగారు, పాటలు పాడగలరు, కానీ ఎవరో పరలోకానికి తీసుకెళ్తే జిర్మియా గారే తీసుకెళ్ళాలి. ఆయన్ని అడిగి ఎంత అవుతుందో తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. యేసయ్య అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి యొద్దకు, మోక్షానికి. కనుక ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే మీకు ఎవరు కావాలి? దేవదాసు కావాలా? ఆశీర్వాదం గారు కావాలా? యేసయ్య కావాలా? ఇంకా మేము వద్దు.
వెళ్ళిపోతాను, ఇక రాత్రికి రాను. దేవునికి స్తోత్రం. నేను కావాలి, వాక్యం చెప్పడానికి కావాలి, రక్షించడానికి ఎవరు కావాలి? యేసు కావాలి. దేవునికి స్తోత్రం. మరి ఎంతమంది యేసయ్యను నమ్ముకున్నారు? మీలో యేసయ్యను నమ్మిని బాప్తిసం పొందిన వారంతా గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ నమ్మేశారు, దించేయండి. ఇంకా నమ్మిన బాప్తిసం పొందని వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చెయ్యెత్తండి. బాప్తిసం పొందని వారు చూడండి, ఎత్తినోళ్ళు చూసి మీరు ఎత్తండి అమ్మ, పర్వాలేదు. జట్టు ఉన్నారు, ఇదిగో ముందో పాప ఉంది, ఆ మధ్యలో పాప ఉంది, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వీళ్ళు మైకులో తెగ పాడేస్తున్నారు పాటలు. రక్షణ పొందలేదు, మైక్ కట్టుకుని ఇక్కడే పాడుకుంటారు, మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి ఎత్తండి అమ్మ. బాప్తిసం పొందని వారు 1 2 3 4 5 5 5 5 2 7. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా ఉన్నారా? కొంచెం ఎత్తిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది అటు పైకి ఎత్తారు, ఇటు కిందకి ఎత్తారు, మధ్యలో కనపడకుండా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దించేసి మీరు చాలా మంచోళ్ళు, నిజం చెప్పేశారు, అబద్ధం ఆడలేదు. కానీ నేను చెప్తున్నాను, మీరు ఈ మీటింగుల్లో ప్రభువుని నమ్ముకొని పాపాన్ని ఒప్పుకొని బాప్తిసం తీసేసుకోండి. ఎందుకంటే థర్డ్ వేవ్ వస్తుందంట. ఏదొస్తుంది? సెకండ్ వేవ్ దాటేసాం దేవుని కృప వల్ల. మరి థర్డ్ వేవ్ ఏం చేస్తుందో మనకు తెలియదు. ప్రభువుని నమ్మేసుకుంటే ఉన్నా పర్వాలేదు, వెళ్ళిపోయినా మనం రక్షించబడితే పరలోకం మందే, ఈ లోకం మనకి శాశ్వతం. అందుకే నేను 15 సంవత్సరాల వయసులో యేసు ప్రభువుని నమ్ముకొని పాపాన్ని ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నాను. ఏమో ఎప్పుడేం జరుగుద్దో నాకు తెలియదు కదా, రక్షణ పొందేయాలని పొందేశాను. ఇంతవరకు ఆయన నన్ను కాపాడాడు. యేసే రక్షకుడు, ఆయన మహాదేవుడు, రక్షకుడు. ఇప్పుడు సంఘం, ఈ బండ మీద నా సంఘం కడతానన్నాడు. నా సంఘం అంటే యేసయ్య సంఘం, నా సంఘం అంటే నిజమైన దేవుని సంఘం, నా సంఘం అంటే మహాదేవుని సంఘం, సంఘం అంటే రక్షకుని సంఘం. రోమాపత్రిక 9:5 రోమా 9:5 రోమా 9:5 పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై యేసు ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి అందరూ. మరి సంఘం ఎవరిదే? సర్వాధికారి అయిన దేవుని సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు మామూలుడు కాదు, సర్వాధికారి. ఎక్కడుంది ఆయనకి అధికారం అంటే ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అక్కడ అంటే ఎక్కడ చెప్పండి? భూమి మీద ఆయనకి సర్వాధికారం ఉంది, పరలోకంలో కూడా. మరి మీకు ఎక్కడ ఉంది? మీ ఇంట్లోనే. దేవునికి స్తోత్రం చెప్పండి. బయటికి వెళ్తే మీ మాట ఎవరు వినరు, నా మాట ఎవరు వినరు. ఎవరి ఇంట్లో వాళ్ళకే పెత్తనం, కానీ బయట పెత్తనం చేస్తే కుదరదు. నా యేసయ్య సర్వాధికారి. దేవునికి స్తోత్రం. సర్వాధికారి కాబట్టే తుఫాను వచ్చేసింది, శిష్యులు కంగారైపోతున్నారు. ప్రభువా ప్రభువా మేము మునిగిపోతున్నాం, నీకు చింత లేదా అని లేపేశారు. ఆయన లేచాడు. ఏయ్ గాలి ఆగు, సముద్రమా నిమ్మళించు అన్నాడు. అంతే, గాలి ఆగిపోయింది, సముద్రం నెమ్మదిగా అయిపోయింది. నేను ఒక రోజున గాలి వస్తుంటే గాలి ఆగు అన్నాను, ఎక్కువైపోయింది. మరి ఆయనకి నాకు తేడా ఏంటి? ఆయన ఆగిపోమంటే ఆగిపోయింది, నేను ఆగమంటే ఎక్కువైపోయింది. ఆయనకు అధికారం ఉంది గాలి మీద, నాకు గాలి మీద మరి ఎక్కువ మాట్లాడితే ఎత్తి సముద్రంలో పడేస్తారు. ఇంకెక్కువ మాట్లాడలేదు నేను. దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. దేవుడు దేవుడే, మానవుడు. యేసు సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 9:6. ఎలయనగా ఎప్పుడు? ఎలయనగా మనకు శిశువు పుట్టెను. రైట్, మనకు
కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇందులో యేసు ఎటువంటి దేవుడో ఉంది. బలవంతుడైన, అందరు చెప్పండి, ఏ దేవుడు? మరి కొట్టాడంటే పచ్చడైపోతాం, కొట్టడు కాబట్టి బతికిపోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. బలవంతుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బలవంతుడైన దేవుడు. మనం ఓ పాట పాడతాం, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుమానములకు అర్హుడనీవే. యెహోవా జీవము గల దేవా, బహుమానములకు అర్హుడనీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసెదా, హల్లెలూయా స్తుతి గానము చేసెదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఆయన బలపరిచే దేవుడు, బలవంతుడైన. ఆ సంఘం పేరు ఏం పేరు? బలవంతుడైన దేవుని సంఘము. దేవునికి స్తోత్రం. ఈ రోజుకి ఈ పూటకి ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. రాత్రి వస్తాను కదా, మిగతా చెప్పేస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు తీసుకొస్తే వస్తాను, ఈలోగా రమ్మంటే వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. మీరంతా వచ్చేయండి, దేవునికి స్తోత్రం చెబుదాం. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు వచ్చి ఏం చేయక్కర్లేదు, ఏమీ లేదు, పరదేశులమో ప్రియులారు అంటమే. దేవునికి స్తోత్రం చెబుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల కార్యాలు 14:15. అయ్యలారా, మీరెందుకు ఇలా చేయుచున్నారని. ఆగండి, చదువమ్మ. ఎవరు చదువుతున్నారు? చదువమ్మ, ఎవరు చదువుతున్నారు? అయ్యలారా, మీరెందుకు ఇలాగూ. నేను చేస్తున్నానా? ఆశీర్వాదం అయ్యగారిని అడగండి, ఎందుకు ఇలా చేస్తున్నాడో. రమ్మన్నాడు, మీలాగా నేను వచ్చాను. ప్రసంగం చేయమన్నారు, అయ్యగారు చేస్తున్నాను. అయ్యలారా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే నన్ను అడిగితే నేనేం చెప్తాను? దేవునికి స్తోత్రం. ఇది ఇక్కడ మాట కాదు, లుస్త్రలో చెప్పిన మాట. లుస్త్రా అనే పట్టణానికి పౌలు గారు, బర్నబా గారు ఇద్దరు వెళ్ళారు సేవకి. వెళ్తే ఇద్దరిద్దరు వెళ్ళాలి, ఒక్కొక్కరు వెళ్ళకూడదు. ఒక్కొక్కరు వెళ్తే దెయ్యం తోసేద్ది. ఇద్దరు ఉంటే వీళ్ళిద్దరు కలిసి దెయ్యాన్ని తోసే. బలం ఉండాలి, ఐకమత్యమే. నాకు అన్నీ వచ్చు అని ఒక్కరు వెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు మేము ఒంటరోళ్ళం అయిపోయాం, అయ్యగారు మేము ఒక్కొక్కరు సేవ చేస్తే మరి ఎలాగుంటుందో. ఇంకా అయ్యగారికి నేను తోడు, నాకు అయ్యగారు తోడు, మేమిద్దరం చేస్తాం సేవ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భార్యాభర్తలు ఇద్దరూ సేవకి వెళ్ళాలి, సువార్త చెయ్యాలి. లేకపోతే అన్నదమ్ములు ఇద్దరు, లేక అక్క చెల్లెళ్ళు ఇద్దరు, లేకపోతే తోడుకోడళ్ళు. వద్దు బాబు, తోడుకోడళ్ళు ఇద్దరు వెళ్ళకండి. కానుకలు వాటా తెగకపోతే అక్కడే జుట్టు అట్టుకుని కొట్టేసుకుంటారు. అయ్యి బాబోయ్, 3 కొప్పులు చోట చేరితే పట్టుకోలేమన్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇద్దరిద్దరు వెళ్ళాలి. ఒంటరిగా ఉండు కంటే ఇద్దరు కలిసి ఉండుట. ఎందుకంటే ఒకడు పడిపోతే నిలబడినోడు ఆడిని ఏం చేస్తాడంట, ఒక్కడే వెళ్ళి పడిపోయాడు, అలా చూస్తాడు ఎవరు లేక తీస్తారని. కనుక ఇద్దరిద్దరు కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే ఏదైనా తోటలో ఆదాము ఒంటరిగా ఉంటే ఈడు పడిపోతే లెగదీసి వాళ్ళు ఎవరు లేరని ఎముక తీసి స్త్రీని చేశాడు. ఇద్దరు కలిసి ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకరికి ఒకరు సహాయం. మరి ఎందుకు మా బతుకు ఇలాగ అయిపోయిందో అర్థం కావట్లేదు. వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నీరసం వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఇంకేం సేవ చేయము అనిపిస్తుంది. మరి మీరే ప్రార్థన చేయండి ఎలా చేయాలో. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా ఎంతో సేవ చెయ్యాలి, ఇంతలో ఇలాగ అవుతుందని అనుకోలేదు. అయినా దేవుడు తోడుగా ఉండి ఆయనే వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము ఉన్నాము కదండి తోడు అంటారు సంఘం. ఏమున్నారు, ఆదివారం కనపడతారు, సోమవారం మళ్ళీ మిస్సు. దేవునికి స్తోత్రం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే ఏంటమ్మ సుఖం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఉన్న వాక్యం ఏంటంటే, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్న. ఈ వచనంలో దేవుడు గురించి ఏమైనా ఉంది? ఏ దేవుడు? జీవము గల దేవుడు. అందరు గట్టిగా చెప్పాలి, జీవము గల దేవుడు. మళ్ళా అంటే ప్రాణం ఉన్న దేవుడు, బతుకుతున్న దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, నడిచే దేవుడు. దేవునికి స్తోత్రం. చెయ్యి చాపి మిమ్మల్ని పట్టుకునే దేవుడు, మీకు ఆహారం ఇచ్చే దేవుడు, జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ఎటువంటి దేవుడో చెప్పాను, మీరు వరుసగా చెప్పాలి. నంబర్ 1 నిజమైన, 2 మహాదేవుడు, 3 రక్షకుడైన దేవుడు, 4 సర్వాధికారి అయిన దేవుడు, 5 బలవంతుడైన దేవుడు, 6 జీవము గల దేవుడు. సంఘం, ఈయన సంఘం జీవము గల దేవుని అంతియోకయలోనున్న జీవము గల దేవుని సంఘములో, అంతియోకయలో ఉన్న నిజమైన దేవుని సంఘములో, అంతియోకయలో ఉన్న మహాదేవుని సంఘములో, అంతియోకయలో ఉన్న సర్వాధికారి అయిన దేవుని సంఘములో, అంతియోకయలో ఉన్న రక్షకుని సంఘములో, అంతియోకయలోనున్న బలవంతుడైన దేవుని సంఘములో, అంతియోకయలో ఉన్న జీవము గల దేవుని సంఘములో. దేవునికి స్తోత్రం. ఆ సంఘములో ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. వారంతా కలిసి ప్రభువును సేవిస్తున్నారు. సేవించుట అనగా పూజించుట, ఆరాధించుట. వారంతా ఆరాధన చేస్తున్నారు. అందుకే మనం కూడా మన సంఘంలో రాగానే ప్రసంగం వినం, మొట్టమొదటి ఏం చేస్తాం? సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి. ఆరాధించిన తర్వాత వారు ఆరాధన చేస్తున్నారు, ఉపవాసం ఉండి అంత్యోకయ సంఘంలో ఆరాధన ఉంది, ఇంకేముంది? ఉపవాస. మరి ఆ సంఘస్థులు వాళ్ళు ఎవరు? సామాన్యుల? బోధకులు, ప్రవక్తలు, విశ్వాసులు. మేము బోధకులు, మేము ఉపవాసం ఉండం అన్నారా? మేము ప్రవక్తలు, మేము ఉపవాసం ఉండం అన్నారా? మేము విశ్వాసులు, మేము ఉపవాసం ఉండం అన్నారా? బోధకులు, ప్రవక్తలు, అలాగే విశ్వాసులు అందరూ కలిసి ప్రభువును సేవించుచు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అప్పుడేం జరిగిందో రాత్రి చెప్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రియమైన సోదరి సోదరులారా, కరోనా కాలం అంతా, లాక్డౌన్ కాలం అంతా దేవుడు మనలను కాపాడాడు. మన కుటుంబములను కాపాడు, మన సంఘాన్ని కాపాడాడు, మన కాలనీ కాపాడాడు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? ఆయన కాపాడకపోతే మన మాస్క్ కాపాడదు, ఆయన కాపాడకపోతే మన శానిటైజర్ కాపాడదు, ఆయన కాపాడకపోతే మన డిస్టెన్స్ కాపాడదు, ఆయన కాపాడకపోతే మన మందులు కాపాడవు. లక్షలు ఖర్చు పెట్టి మందులు వాడారమ్మా, మందులు వాడారయ్యా.
లేరు. డబ్బు అయిపోయింది, మనిషి దక్కలేదని ఏడుస్తున్నారు అనేక మంది కుటుంబాల్లో. మనం ఎంతటి వారం, మనం ఏపాటి వారం ఈ రోజున ఇలాగున్నామంటే కేవలం దేవుడే మనల్ని కాపాడాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఎంతమంది మెలుగుగా ఉంటే మనల్ని కాపాడుతారు, ఎంతమంది బంధువులు ఉంటే మనల్ని కాపాడుతారు, ఎంతమంది స్నేహితులు ఉంటే మనల్ని కాపాడుతారు, ఎంత డబ్బు ఉంటే మనల్ని కాపాడుతుంది, ఎంతమంది డాక్టర్లు ఉంటే మాత్రం మనల్ని కాపాడుతారు. మొదటి వేవ్ వచ్చినప్పుడు మన గ్రామంలోనే ఓ డాక్టర్ గారు అందరికీ వైద్యం చేసి ఆయన కరోనాకు బలైపోయాడు. అందరికీ మందులేశాడు, వైద్యం చేశాడు. ఆయన ఉన్నాడా? ఏది మనల్ని కాపాడుతుంది? మన ప్రాణం దేవుని చేతిలో ఉంది. దేవుడు కాపాడకపోతే ఎవరో కాపాడలేరు. ఆయన కాపాడాడు, ఆయనకి ఏమి చెల్లిందాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతార్పణలు అర్పించండి. దేవుని సంఘంలో ఉండండి. సంఘం ఏం చేయాలో చేయండి. సంఘం ప్రభువును సేవించాలి. సంఘం ఉపవాసం ఉండి ప్రార్థించాలి. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని, మన ప్రజలందరినీ కాపాడుతాడు. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువానికి స్తోత్రం, ఇంతవరకు కాపాడడానికి స్తోత్రం. ఇక ముందు కూడా కాపాడు నాయనా. నీవే నన్ను కాపాడావు, నీవే రక్షకుడువు, నీవే మహాదేవుడవు, నీవే సర్వాధికారి అని దేవుడు వాక్యం విన్నాను. ఇంతవరకు నేను నమ్ముకోలేదు, నువ్వు నాతోనే మాట్లాడావు. నువ్వు లేకపోతే రక్షణ లేదు. ఇప్పుడే నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నువ్వు రక్షకుడు అని నమ్ముతున్నాను. నేను బాప్తీసం తీసుకుంటాను, నాకు రక్షణ దయచేయని ఆయన అని రక్షణ పొందని వారు ప్రార్థన చేయండి. రక్షణ పొందిన వారు ఇంతవరకు కాపాడిన మా ప్రభువా, ఇక ముందు కూడా మా సంఘమును, మా కాలనీని, మా అన్నదమ్ములను, మా అక్క చెల్లెళ్ళను, మా దేశాన్ని కాపాడయ్యా. ఇంకా కొంతమంది కరోనాతో అక్కడక్కడ బాధపడుతున్నారయ్యా, డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారయ్యా, టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు. నీవే స్వస్థపరచండి, నీవే ఆరోగ్యం ఇవ్వండి, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. ఇదిగో నీ సందులో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను అని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో వీరవాసరాన్ని తాడేరులో దేవుని పరిచయం జరిగిస్తున్న రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆఖరిన అయ్యగారు దీవెనిస్తారండి. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా ప్రియులు, నీ ప్రియ దాసులు నాయన ప్రభా ఆశీర్వాదమయ్య గారిని, శ్రీధరయ్య గారిని, నాయన ప్రభా సంఘాన్ని మీరు ప్రేమించి ప్రేరేపించి ఏర్పాటు చేసిన ఈ ఉపవాస పండుగలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్నటి దినం ఎంతో ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానం బట్టి నీ స్తోత్రాలు. ఈ ఉదయకాలం నాయన ప్రభు కూడుకున్న నాయన ప్రభువ ఎంతో ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసులు నాయన ప్రభా మా ఆత్మీయ తండ్రి గారు బిషప్పయ్య గారు మీరు అభిషేకించి వాడుకున్న విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన నువ్వు చేసిన ఉపకారాలను బట్టి నాయన ప్రభా నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలని నాయన ప్రభా, కృతజ్ఞత అర్పణలు అర్పించాలని నాయన ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీ స్తోత్రాలయం. నీ బిడ్డలమైన మేము అట్టి రీతిగా చేసి నాయన ప్రభా నీ మేలులు నాయన ప్రభా మేము నాయన ప్రభా తీర్చుకోవడానికి మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు జీవము కలిగిన దేవుడు అని, మహాదేవుడు అని, బలవంతుడు అయిన దేవుడు అని, సర్వాధికారి అయిన దేవుడు అని నాయన ప్రభువా నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీ స్తోత్రాలయ్యా. ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మేము ధన్యులము ప్రభువా నీ స్తోత్రాలయ్యా. ఇంకెవరైతే నాయన ప్రభువా ఇంకా నిన్ను తెలుసుకోలేదో ప్రభువా వారందరూ కూడా నాయన ప్రభువా ఇదే మిక్కిలి అనుకూల సమయమని, రక్షణ దినమని ఆయన ఇంకా రక్షణ పొందని బిడ్డలు రక్షణ పొందడానికి మీరే కృప చూపించండి అని స్తోత్రాలు. ఈ ఉపవాస కొడుకుల ద్వారా నాయన ప్రభువా సంఘంలో కావలసిన ప్రతి అవసరత, సంఘ బిడ్డల్లో కావలసిన ప్రతి అవసరత మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాను.
వేడుకొనుచున్నాను. అడగండి ఇస్తానని వాగ్దానం చేసిన దేవా, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నాయన ప్రభు ఈ యొక్క ప్రార్థన ద్వారా నీ బిడ్డలు పొందుకోవడానికి మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. వివాహం కాని బిడ్డలకు వివాహములు జరిగించండి. అనారోగ్యంతో ఉన్న వారికి నాయన ప్రభువ స్వస్థత ఇవ్వండి నాయన, నీ స్తోత్ర. సంతానం లేని వారికి సంతానము నాయన ప్రభు, అప్పుల బాధల్లో ఉన్న వారికి విడుదల నాయన ప్రభువ, ఏ కుటుంబ సమస్యల నుంచి విడుదల ఇచ్చి నాయన ప్రభువ ప్రతి అవసరత తీర్చి నాయన ఈ ఉపవాస కోడుకుల్లో నాయన ప్రభువ దేవుడు నా పట్ల ఈ కార్యము జరిగించడని ఆయన సాక్ష్యము చెప్పి నీ నామాన్ని మహిమపరచడానికి మీరే కృప చూపించండి నాయన, నీ స్తోత్రాలు. ప్రార్థించుచుండగానే కార్యాలు చేసేదేవా నీ స్తోత్రాలు. ఈ ఉపవాస కూడుకులు ముగింపులోపు నీ బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘాన్ని ఇంకా ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వాక్య పరిచయం చేసి నీ దాసులు ఇంకా అభిషేకించి నాయన ప్రభువా అనేక ఆత్మల రక్షణార్థమై వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. రాత్రికాల సమయంలో జరగబోయే ఉపవాస కూడుకు కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. ఇంకా రానవలసిన బిడ్డలు అనేక మంది నాయన ప్రభువా మీరు తోడుకురండి. నూతన వ్యక్తులను కూడా మీరు తోడుకురండి నాయన, నీ స్తోత్రాలు. రేపు జరగబోయే సభ కూడా ఆశీర్వాదకరంగా జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము సమాధానము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. అందరికీ వందనాలు.